హలో డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ యొక్క వ్లాగ్కి వచ్చే వాయిస్ ఓవర్ని మాత్రం మీరు అందరూ ఖచ్చితంగా ఇగ్నోర్ చేస్తారని నేను హోప్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ చాలా రొంప చేసిందండి. ఆ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతూనే ఉన్నాను, కానీ తప్పదు కదా, అందుకోసమైతే ఇస్తున్నానండి. నేను పిల్లల లంచ్ బాక్స్ అయితే ఈరోజు క్యారెట్ ఫ్రైతో కంప్లీట్ చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశానండి. అది మీకు ఆల్రెడీ నేను షార్ట్ కూడా పోస్ట్ చేస్తానండి. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అంటే ఫస్ట్ మా బాబు వెళ్ళిపోతాడు 6:30కి. వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. క్లీనింగ్ చేసేసుకుని నేను మా పాప చేత ఇంట్లో దీపం అయితే పెట్టించేశానండి. నేను వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక స్నానం చేస్తానంటే, అంటే ఫస్ట్ స్నానం చేసి కుకింగ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ హాబీయే కాదని నేను అనను. కానీ నాకు ఎందుకో మాకు ఇక్కడ చాలా వేడిగా ఉంటుందన్నమాట. దానివల్ల నేను పని చేసుకున్న తర్వాత స్నానం చేస్తాను. శనివారం సోమవారం మాత్రం స్నానం చేసి దీపం పెట్టుకొని వంట చేస్తాను. మిగతా రోజుల్లో అయితే నేను ముందు వంట అన్నీ కంప్లీట్ చేసేసుకుని స్నానం చేస్తానండి. ఇంట్లో బయట క్లీన్ చేసుకుని ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నాను. తర్వాత పాపనైతే దీపం పెట్టేసుకోమన్నాను కాబట్టి నేను అన్ని పనులు చేసేసుకుని స్నానం చేసి దీపం అయితే పెట్టుకుంటాను అన్నమాట. నాకు అప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇదిగోండి ముగ్గులు కూడా ఇలా పెట్టుకున్నాను. నా ముగ్గులు కనుక మీకు ఎవరికైనా నచ్చితే నాకైతే లైక్ చేయండి. తర్వాత ఇదిగోండి గిన్నెలు తోముకొని గిన్నెలన్నీ సర్దేసుకున్నానండి. సర్దేసుకున్న తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. ఇదిగోండి వాటి ప్లేసుల్లో చూసి సర్దేసుకున్నాను. నాకు చాలా ఇరుకుగా ఉంటుందండి వంటగది. అయినా కూడా నాకున్న ఫెసిలిటీ వరకు నేనైతే నీట్గా క్లీన్గా పెట్టుకోవడానికి చూస్తానన్నమాట. మాకు పైన అవ్వడం వలన చాలా దుమ్ముగా కూడా ఉంటుందండి. ఆ దుమ్ముగా ఉన్నా సరే 1-2 సార్లు అనేది మనం క్లీన్ చేసుకోవాలి. అలా అని ఇటువైపు చేపలు ఉన్నాయి, అవి వేసేసుకుంటే మాకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అయిపోతుందన్నమాట. అందుకోసమని నేను ఆ చేపలు కూడా పైకి పెట్టే ఉంచుతాను. ఈ వెలుగు అది కూడా రావాలి కదా. ఇదిగోండి నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ సర్దేసుకున్నాక ఫ్రెష్ అయితే అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ మాకు లంచ్ కోసం అంటే మా పేరెంట్స్ వచ్చారండి. మా పేరెంట్స్కి నాకు కలిపి నేను అరటికాయ అయితే కుక్ చేస్తున్నాను. అరటికాయలో కొంచెం పసుపు వేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. కుక్కర్లో 3-4 విజిల్స్ వేయించుకున్న తర్వాత అరటికాయ కర్రీ అనేది నేను ప్రిపేర్ చేస్తానండి. అరటికాయ కర్రీ కోసం మనం బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకుని ఉడికించుకున్న అరటికాయ ముక్కలను వేసుకుని దాంట్లోనే కాస్తంత చింతపండు రసము అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకుని కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఆవ పౌడర్ అయితే మనం వేసి కలిపేసుకుంటే మనకి అరటికాయ కూర రెడీ అయిపోతుందండి. ఇది నేను డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో కావాలంటే ఇస్తానండి నెక్స్ట్ టైము. ఇప్పుడు వ్లాగ్ పెద్దదైపోతుంది కదా. దీని తర్వాత మేము మా పేరెంట్స్తో కలిసి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి. చెల్లి కూడా కొన్ని కర్రీస్ ఇచ్చిందండి. కిందే ఉంటారు మా చెల్లి వాళ్ళ రిలేటివ్స్ వచ్చారని కర్రీస్ ప్రిపేర్ చేసింది. తను మాకు కర్రీస్ కూడా ఇచ్చింది. చక్కగా మా పేరెంట్స్తో కలిసి నేను ఆ కర్రీస్ అలాగే మాకు మామిడికాయ పప్పు, క్యారెట్ ఫ్రై, ఈరోజు అరటికాయ ఆవపెట్టిన కర్రీ, దీంతో అయితే మా లంచ్ని మేము ఎంజాయ్ చేసామండి. ఇదిగోండి ఈ కర్రీ అయిపోయిన తర్వాత నేను బట్టలు కూడా ఆరేసేసుకున్నానండి. ఆరేసుకున్న తర్వాత ఇదిగోండి మా చెల్లి ఇచ్చిన కర్రీస్ ఇవి. వీటితోటి చక్కగా మా పేరెంట్స్ తోటి నేను ఎంజాయ్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయొచ్చుగా.